కంచె గచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వం మాత్రం మెట్టు దిగడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు గత కొంతకాలంగా ఈ 400 ఎకరాల హెచ్సియు భూముల వివరానికి సంబంధించి తెలంగాణ సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం అయితే తెరమీకి తీసుకొచ్చే పరిస్థితి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 400 ఎకరాల భూములు ప్రభుత్వాన్నంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోర్టు తుది తీర్పు అనంతరం పూర్తిస్థాయిలో ఏళ్ల నాటి నుంచి కోర్టులో మూలుగుతున్నటువంటి వ్యవహారం అంతా మొన్న కోర్టు తుది తీర్పు కారణంగా పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి అయితే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీజీఐఏసీకి అప్పగించి లేఅవుట్ చేసి ఈ 400 ఎకరాల భూములలో ఐటీ కారిడార్ను ఏర్పాటు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ వేదిక ద్వారా పూర్తి స్థాయిలో పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి విద్యార్థులకు మాత్రం బగ్గుమన్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ప్రభుత్వం వర్సెస్ విద్యార్థులను చందంగా మారిపోయినటువంటి పరిస్థితి. హెచ్సియు కేంద్రంగా సాగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ పంచాయతీ మొత్తం మొన్న సుప్రీంకోర్టు చెంతకు చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రివర్గం మాత్రం ఈ అంశానికి సంబంధించి భూములు తమవే, ఖచ్చితంగా ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసి తీరుతాం, అక్కడ జింకలు లేవు, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం వాటిలో లేదు, ఎలాంటి ప్రాణహాని జరగలేదు అంటూ కూడా కొంతమంది మంత్రులు కూడా ఇటీవల పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం. త్రిసభ్య కమిటీకి సంబంధించి అందులో భాగంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ త్రిసభ్య కమిటీ మాత్రం పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఈ 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి పూర్తిస్థాయిలో అన్ని విషయాలు, అన్ని కోణాల్లో విభిన్న రీతిలో పరిశీలన చేయడమే కాకుండా తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం తరపున సిఎస్ అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ తుది నివేదిక మాత్రం ఇటు సుప్రీంకోర్టుకు పంపే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఐటీ కారిడార్ను ఎలాగైనా నిర్మించి తీరుతాం, ఆ భూములు ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వమే అందులో జోక్యం చేసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయం ఒకవైపు ఉంటే మరొక ఇదే అంశానికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి మొన్న తాజాగా ఏఐసిసి మాత్రం ఇందులో జోక్యం చేసినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం అంతా ఢిల్లీలో వెలిసినటువంటి ఫ్లెక్స్ల కారణంగా ఏఐసిసి ఇందుకు రెస్పాండ్ కావడం జరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి మీనాక్షి నటరాజన్ ఎట్టకేలకు ఏఐసిసి హైదరాబాద్కు పంపినటువంటి పరిస్థితి. ఏఐసిసి ఆదేశాల మేరకు ఇక్కడ హెచ్సియు విద్యార్థులతో పాటు మరోవైపు త్రిసభ్య మంత్రుల కమిటీతో కూడా ఆమె సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటికి ఇదొక వైపు ఉంటే మరోవైపు ప్రధానంగా సుప్రీంకోర్టు చెంతన ప్రస్తుతం ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం ఈ 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి స్టే విధించినటువంటి నేపథ్యంలో సిఎస్ పై మాత్రం ఇటు సుప్రీంకోర్టు గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంచర గణాంకం పూర్తి స్థాయిలో భూములు మాత్రం ప్రభుత్వాన్ని కూడా గత కొంతకాలంగా నినదిస్తూ వస్తున్నారు. మరోవైపు విద్యార్థి లోకం మాత్రం హెచ్సియు భూములలో ప్రభుత్వం జోక్యం ఏంటంటే కూడా వాళ్ళగా ప్రశ్నించు తమ ఆందోళన మాత్రం ఉధృతం చేస్తూ వచ్చారు. ఈ అంశం కోర్టు చెంతకు చేరిన నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా ఒక పూర్తి స్థాయిలో సంయమనం పాటిస్తూ వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి సిఎస్ వ్యవహార శైలి కావచ్చు, సిఎస్ పనితీరును మాత్రం ఇటు సుప్రీంకోర్టు మాత్రం తప్పుపట్టే ప్రయత్నం చేసింది. ఇందుకోసం ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తారీఖు లోపు ఖచ్చితంగా హైదరాబాద్ కేంద్రంగా సాగినటువంటి హెచ్సియు 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి తుది నివేదిక అందజేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు మాత్రం పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ తరఫున కావచ్చు, ఇటు మరోవైపు విద్యార్థి లోకం ఆందోళన విషయానికి సంబంధించి సిఎస్ ఎందుకు కల్పించుకోలేకపోయారు, సిఎస్ ఎందుకు ఆఫీస్కు మాత్రమే పరిమితం అయ్యారు, సిఎస్ ఎందుకు అక్కడ స్పాట్కు వెళ్ళలేకపోయారు, హెచ్సియు భూముల వ్యవహారంలో సిఎస్ ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది అనేటటువంటి విభిన్న అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 16వ తారీఖు లోపు కనుక ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, మరోవైపు పర్యావరణ అధికారులతో కావచ్చు, మరియు ఫారెస్ట్ అధికారులతో ఎందుకు ఆమె భేటీ కాలేకపోయారు, ఎందుకు మీటింగులు ఏర్పాటు చేయలేకపోయారు, ఎందుకు ఆమె తప్పుకునే ప్రయత్నం చేసిందంటూ కూడా పూర్తిగా సుప్రీంకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఆమె ఎందుకు హెచ్సియు భూములలో మౌనం పాటించారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం అయితే హైదరాబాద్ కేంద్రంగా పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ కేంద్రంగా ఇది ప్రస్తుతం అయితే పూర్తి చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. పాలకులు మాత్రమే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు. మొన్న సీఎం హోదాలో కేసీఆర్ ఉన్నారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. రేపు ఎవరు వస్తారో తెలియదు కాబట్టి పాలకులు వస్తుంటారు, పోతుంటారు, అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా చట్టం లోపు ఏ అధికారి కావచ్చు, ఏ పాలకులైనా ఖచ్చితంగా పనిచేయాల్సింది. కాబట్టి సిఎస్ హోదాలో ఈమె ఎందుకు మౌనం పాటించారు, హెచ్సియు భూముల వివాదంలో ఆమె ఎందుకు
మౌనంగా ఉన్నారనేటువంటిది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మాత్రం సుప్రీంకోర్టు మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి సిఎస్ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, మరోవైపు రేపు మాపు సుప్రీంకోర్టుకు అందించబోయేటటువంటి నివేదిక, తుది నివేదిక సిఎస్ శాంతకుమారి ఎలాంటి నివేదిక అందించబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి తరపున ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వబోతుందా, లేదంటే ఇటు పర్యావరణానికి సంబంధించి కావచ్చు, ఫారెస్ట్ సంబంధించి అటు హెచ్సియు భూముల వేరంక విషయంలో విద్యార్థులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వబోతుందా అనేది చూడాలి. మరి ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి సిఎస్ మాత్రం ఇటు అది పర్యావరణవేత్తలతో కావచ్చు, ఇటు ఫారెస్ట్ అధికారులతో కావచ్చు, మరోవైపు ఇటు విద్యార్థి లోకంతో కూడా ఎందుకు ఆమె సంప్రదింపులు జరిపించలేకపోయింది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ నెల 16వ తారీఖు లోపు కనుక సిఎస్ నివేదిక ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ఎలా ఆదేశాలు ఇవ్వబోతుంది, మరి సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది అనేది కూడా చూడాలి. మొత్తానికైతే 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూవివాదానికి సంబంధించి సిఎస్ తీరును మాత్రం ఎండగడుతూ, అదేవిధంగా ఆగ్రహిస్తూ పూర్తిగా సుప్రీంకోర్టు మాత్రం ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి అయితే కాస్త గుర్రుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి తీరును కావచ్చు, హెచ్సియు భూములు కాపాడుకునే ప్రయత్నంలో ఆందోళన ఉధృతం చేసినటువంటి విద్యార్థుల పట్ల అంటే ప్రభుత్వం వర్సెస్ విద్యార్థులు ఉన్న చందగమైనటువంటి వ్యవహార శైలికి సంబంధించి ఎలాంటి నివేదిక సుప్రీంకోర్టుకు సిఎస్ సమర్పించబోతుందనేది ప్రస్తుతం ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.